ఇవే సార్ మీరు టెస్ట్ చేయాల్సిన నగలు. ఇవి బంగారు నగలు, గిల్ట్ నగలు చెప్పండి. అక్క నిజమంతా నేను చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ టెస్ట్లు అవన్నీ ఎందుకు? పైగా ఇంట్లో విషయాలు బయట వాళ్ళ ముందు మాట్లాడడం అవసరమా? నువ్వు చెప్పాల్సిన టైంలో చెప్పలేదు కదా హరి. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమేంటో మేమే తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాం. మీరు కానివ్వండి. మేడం ఇదంతా ఫేక్ జ్యువెలరీ. ఆఖరికి 1 గ్రామ్ గోల్డ్ కూడా కాదు. ఏదో రోడ్ సైడ్ దొరికిన వాటిలా ఉన్నాయి. ఇది రోల్డ్ గోల్డ్ కాదు. చాలా థ్యాంక్స్ సార్. వెనకటికి ఒక అతను కటింగ్ షాప్ కి వెళ్లి బాగా నూనె రాసి మసాజ్ చేయించుకోవాలనుకున్నాడంట. కానీ అతనేమీ చెప్పకపోవడంతో ఆ షాప్ అతను గుండు కొట్టించి పంపించాడంట. అలా ఉంది మన పరిస్థితి. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను, లక్ష్మి విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని. ఎవ్వరూ నా మాట వినలేదు కదా. ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. లక్ష్మి, ఆహాహా, ఏ మాట కామాటే. నువ్వు చాలా బాగా నటించావు. ఆహాహా, లేదు, ఎలాంటి మోసం చెయ్యాలనుకున్నా నువ్వు నటనలో జీవించి మమ్మల్నందర్నీ నమ్మించి మోసం చేయగలిగావు. మేమంత ఎక్కువ బంగారం అడిగినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపకుండా మొత్తం అరేంజ్ చేశారు కదా. ఏంటో అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. అమ్మా చూడు, నీ బంగారు కోడలి బాగోతమంతా బయటపడింది. ఇప్పుడేమంటావు నీ కోడలి గురించి? ఇలా రామ్మా. చెప్పండి సార్. ఏం లేదమ్మా, రేపటి నుంచి ఆ ఫారెన్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. దానికి కావలసిన టీముని, మెటీరియల్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఏదున్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి. రేపు ఎలాగూ లక్ష్మి వస్తుంది, సగం బలం తోడైనట్టే. అవును సార్, తను ఒక్కటి ఉంటే ఎంత కష్టమైన పనైనా ఈజీగా చేసేస్తాము. తన వర్క్ ఫాస్ట్ కదా సార్. వర్కర్స్ మీద చూపించే ప్రేమ, అభిమానం వాళ్ళని కూడా వర్క్ ఫాస్ట్ గా చేసేలా చేస్తుంది. ఓవర్ టైం డ్యూటీ చేయడానికి వాళ్లే ఇష్టపడేలా చేస్తుంది. నిజమే విజయ, లక్ష్మి ఒక రకంగా మన కంపెనీకి బ్యాక్ బోన్. తను లేకపోతే మనం ఏ పని సరిగ్గా చేయలేం. అలా అని సైలెంట్ గా కూడా ఉండలేం కదా. మేము మెటీరియల్స్, కాస్ట్ అంతా ఈ రోజే డిసైడ్ చేస్తాను. రేపు లక్ష్మి టీం సెలెక్ట్ చేస్తుంది. బికాస్ ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో లక్ష్మికి బాగా తెలుసు. తను అన్నీ మేనేజ్ చేస్తుంది సార్. నాకు అదే ధైర్యం. చిన్న కంపెనీ అయితే ఎలాగూ మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ కంపెనీ అలా కాదు. మనకు చాలా ఇంపార్టెంట్ కంపెనీ. ఫస్ట్ టైము మనకి ఇంటర్నేషనల్ క్లయింట్ దొరికారు. ఇంకో 4 రోజుల్లో ఫస్ట్ లుక్ రెడీ చేయాలంటే చాలా టైము, మైండు అన్నీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ హోప్ లక్ష్మి ఒక్కతుంటే అన్నీ పాసిబుల్ అవుతాయి. తప్పకుండా సార్.
తనే మా ధైర్యం. తను పక్కనుంటే ఏదైనా సాధిస్తాం. మీరేం ఆలోచించకండి. మీరు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండండి సార్. మిగతాదంతా మేం చూసుకుంటాం. ఓకే. ఆ, చెప్పు లక్ష్మి, నేను నీకేం తక్కువ చేశాను? నా కన్న కూతుర్లా చూసుకున్నానే. నీ మీద ప్రేమ చూపించలేదా? లేకపోతే అందరత్తలాగా ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని నేను నిన్నేమన్నా హింసించానా? ఎందుకు నన్ను మోసం చేయాలనిపించింది? అత్తయ్య, అది కదత్తయ్య, మీకు ముందే చెప్పాలి. మాట్లాడకు. ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు నువ్వు. నేనేమో ఊరంతా నా కోడలు మంచిది, చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చింది, గుణవంతురాలు, నా మాట జవదాటదు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఏ పని చెయ్యదని ఎంత గొప్పగా చెప్పుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ప్రతిదీ నాకు అబద్ధం చెప్పావు. నన్ను మోసం చేస్తూనే వచ్చావు. ఒక్కసారి కూడా నువ్వు అలా చెప్పేటప్పుడు నువ్వు చేసే తప్పని నీకు అనిపించలేదా? అత్తయ్య, ప్లీజ్ అర్థం చేసుకోండి. నిజంగా మీకు అబద్ధం చెప్పాలనేది మా ఉద్దేశం కాదు. నా పెళ్లి టైంలో అన్ని విషయాలు ఆయనతో చెప్పాను. కానీ ఆయన ఎంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు. ఎంత ధైర్యమే నీకు? నిన్ను అమ్మా అమ్మా నువ్వు నన్నే ఆపేంత రేంజ్కొచ్చావా హరి? శబాష్. పెళ్ళాం కోసం అమ్మనే లెక్క చేయట్లేదన్నమాట. మంచిదిరా, చాలా మంచిది. అమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా. నా ఉద్దేశం నిన్ను ఎదిరించడం కాదు. నువ్వు ఏ తప్పుకైతే శిక్ష వేయాలనుకుంటున్నావో ఆ శిక్ష పడాల్సింది నాకమ్మా, లక్ష్మికో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో కాదు. ఏ లక్ష్మి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడటానికి నా తమ్ముడిని బలిపశువులా వాడుకుంటున్నారా? అసలు నువ్వు భార్యవేనా? చిచే,